నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే సేవలు చేశారని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ఆయన మృతి చెందారన్న వార్త పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిందన్నారు. అత్యంత సన్నిహితుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా శనివారం ఆయన పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్లు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆంజనేయులు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ పిప్పిరి ఆంజనేయులు మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని చెప్పారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆంజనేయులు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని పెరిసిపోతుంది. అధిక వర్షపాతం, వరదల ద్వారా సంభవించే సమస్యల పట్ల అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ హనుమంతు అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతూ కావలసిన అత్యవసర మందుల నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా రైతులకు అవసరమైన యూరియా సరఫరా అయ్యేలా చూడాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల ప్రగతి, వివిధ పథకాల అమలు గురించి ప్రతి జిల్లాకు ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియామకమైన రాజీవ్ హనుమంతు బేక్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవల గురించి, వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరు గురించి రాజీవ్ హనుమంతు సమీక్షించారు. ఆసుపత్రిలో ఉన్న వివిధ విభాగాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆసుపత్రిలో గల ఇన్ పేషెంట్ వార్డు, ఫార్మసీ గది, ప్రసూతి గది, లాబొరేటరీ విభాగాన్ని తనిఖీ చేశారు. ఎన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, అలాగే ల్యాబ్ ద్వారా అందుతున్న పరీక్షల సేవల గురించి ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న వివిధ రకాల సేవలు, గర్భిణీ పరీక్షలు, చిన్నపిల్లల వ్యాధి నిరోధక టీకాల వివరాలు, ర్యాబీస్ వ్యాక్సిన్, అవసరమైన మందుల నిల్వ వివరాలు అధికారిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు, వరదలు, వాతావరణంలో సంభవించే మార్పుల ద్వారా కలిగే సీజనల్ వ్యాధుల పట్ల ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనకి సబ్ సెంటర్ వైజ్లో కూడా ఫీవర్ సర్వే జరుగుతుంది సార్. డ్రైడేజ్లో ట్యూస్డే అండ్ ఫ్రైడే అక్కడ నుంచి కూడా ఫీవర్ రిపోర్ట్ వస్తుంది సార్. ఈ కిట్స్ సబ్ సెంటర్ లెవెల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. సో అక్కడ లోకల్ లెవెల్లో ఏ నెంబర్లో కూడా మనకు టెస్ట్ అవుతున్నాయి సార్. బట్ ఇంకా 2-3 డేస్లో తగ్గట్లేదంటే ఇక్కడ నుంచి మనం అన్ని శాంపుల్స్ సేవ్ చేస్తున్నాం. సార్ అంటే ఇప్పుడు వచ్చిన స్టాఫ్ని బట్టి 100 డైలీ బేసిస్ టోటల్ 30 వరకు మంత్లో అయితే 20-30 ఎన్ని డేస్ డైలీ ఒక 2 కంపల్సరీ వస్తుంది.
సార్ మనకి సబ్ సెంటర్ వైజ్లో కూడా ఫీవర్ సర్వే జరుగుతుంది సార్. డ్రై డేస్లో ట్యూస్డే అండ్ ఫ్రైడే అక్కడ నుంచి కూడా ఫీవర్ రిపోర్ట్ వస్తుంది సార్. ఈ కిట్స్ సబ్ సెంటర్ లెవెల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. సో అక్కడ లోకల్ లెవెల్లో ఏ నెంబర్ కూడా మనకు టెస్ట్ అవుతున్నాయి సార్. బట్ ఇంకా 2-3 డేస్ అయితే తగ్గట్లేదంటే ఇక్కడ నుంచి మనం అన్ని శాంపుల్స్ సేవ్ చేస్తున్నాం. జనరల్గా మీకు సబ్ సెంటర్లో ఎన్ని కిట్స్ ఉంటాయి, ఎన్ని దొరుకుతాయి తెలుసుకోవాలి కోసం ఎన్ని సపోజ్ సార్ డైలీ బేసిస్ టోటల్ టోటల్ 30 వరకు కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. సదాశివనగర మండలం ఆమర్లబండ శివార్లోని రాజగుండ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 10 మంది విద్యార్థులు వాగులో చిక్కుకున్నారు. దీంతో గ్రామస్తులు ట్రాక్టర్ ద్వారా వాగును దాటించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర మండలం ఆమర్లబండ గ్రామ శివార్లో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు రాజగుండ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 10 మంది విద్యార్థులు వాగులో చిక్కుకున్నారు. దీంతో గ్రామస్తులు ట్రాక్టర్ ద్వారా విద్యార్థులను వాగు దాటించారు. వాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎప్పుడు వర్షాలు కురిసినా తమకు ఈ సమస్య తప్పడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమర్లబండ కన్కల్ గ్రామాలకు వెంటనే బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రక్తదానంలో కామారెడ్డి జిల్లా రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందిందని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ప్రతి నెల 2-3 రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖలు ముందుకొచ్చి సహకారం అందించాలని కోరారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ప్రారంభించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం రక్తదానంలో రాష్ట్ర స్థాయిలో కామారెడ్డి జిల్లా మంచి గుర్తింపు పొందిందన్నారు. ఈ ఏడాది కూడా పేద మరియు అత్యవసరమైన వారికి అవసరమయ్యే సమయంలో రక్తాన్ని అందించేందుకు శాఖల మధ్య సమన్వయంతో మరింత బలోపేతంగా ఈ కార్యక్రమాలు జరగాలన్నారు. రక్తదాన శిబిరాన్ని పురస్కరించుకొని గవర్నర్ అవార్డు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ శాఖల అధికారులను సన్మానించి మెమెంటోలు అందజేశారు. సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రాజన్నని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కామారెడ్డి రెసిడెంట్ దీనికి వాడుతున్నారా తినాలి సార్. తినకపోతే ప్లీజ్ ఇవ్వకండి. తినాలి. సో తినేసినారు ప్లీజ్. తినకపోతే నేను తీసుకో. కలెక్టరేట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ సిబ్బంది
బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఇక్కడ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. రెడ్ క్రాస్ నుంచి కూడా వచ్చారు. కామారెడ్డి జిల్లా లాస్ట్ ఇయర్ స్టేట్లో నంబర్ 1 ఉంది బ్లడ్ డొనేషన్స్లో. ఈసారి కూడా అట్లాగే ప్లాన్ చేస్తున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ డోనర్స్ తో రిక్వెస్ట్ ఎక్కువ నెంబర్స్లో బ్లడ్ డొనేట్ చేయాలి. అండ్ మై బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ టు BCST మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ప్రకటనలు. విద్యారంగ దిగ్గజం, సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్. ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వచ్చి చేరిన వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురుస్తోంది. నిన్నటి నుంచి ఎడాతెరిపి లేని వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన బతుకమ్మకుంట, అయ్యప్ప నగర్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో ఎప్పటిలాగే పెద్ద ఎత్తున నీరు నిలిచి ప్రజలు అవస్థలు పడ్డారు. వర్షపు నీరు ఇంట్లో చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక కొత్త బస్టాండ్ నుంచి నిజాం సాగర్ రోడ్డు వరకు వరద నీరు వెళ్లేందుకు సరైన మురికి కాలువలు లేకపోవడంతో నీరంతా రోడ్లపైకి వచ్చి చేరింది. నిజాం సాగర్ చౌరస్తా నుండి దేవునిపల్లి వెళ్లే రోడ్డులో వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అలాగే కొత్త బస్టాండ్ నుండి అశోక్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిలో వర్షపు నీరు వచ్చి చేరింది. మురికి కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రతిసారి వర్షపు నీరు వచ్చి అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల రోడ్డు ప్రాంతంలోని మురికి కాల్వల్లో పూడిక మట్టి పెద్ద ఎత్తున పేరుకపోయినా మున్సిపల్ అధికారులు దృష్టి సారించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు వర్షాలు పడ్డా మురికి నీరు ఇంట్లోకి వస్తుందని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇక 2-3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ వస్తే దళితుల్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని సిడిసి చైర్మన్ మహమ్మద్ ఇర్షాద్ అన్నారు. నేరేళ్ల ఘటన రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. దళిత బంధు పేరుతో మీ నాయకులు కమిషన్లు తీసుకోలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ₹1 కూడా ఆశించకుండా ప్రజల కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని సిడిసి కార్యాలయంలో గాయత్రి షుగర్స్ చైర్మన్ మహమ్మద్ ఇర్షాద్ మీడియా సమావేశం నిర్వహించారు. కేటీఆర్ లింగంపేట పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పాలనలో దళితులపై జరిగిన ఘటనలను ప్రజలు మర్చిపోలేదన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో దళితుల్ని టిప్పర్తో గుద్ది చంపిన ఘనత కేటీఆర్ కి దక్కుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. లింగంపేట దళితులపై ముసలి కన్నీరు కాల్చడం హాస్యాస్పదమన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమని, అందుకే ఇక్కడి ప్రజలు మదన్ మోహన్ రావుకు పట్టం కట్టారని తెలిపారు. నియోజకవర్గానికి 25 కోట్ల నిధులు తెచ్చి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయిస్తున్నారని, మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తి చేస్తున్నామన్నారు. 4.5 కోట్లతో బస్టాండ్ నిర్మిస్తుండగా 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా స్కూల్ మంజూరు చేశారని తెలిపారు. అగ్రి ఫ్యాక్టరీ తెచ్చి ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. అభివృద్ధి ఎక్కడుందో కేటీఆర్ వస్తే చూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, కేటీఆర్ ఇంకా రాచరిక పాలన మర్చిపోలేదన్నారు. ప్రజలకు మంచి చేస్తే మరోసారి పట్టం కట్టేవారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో దళిత విభాగం జిల్లా నాయకుడు బంటు మోహన్, సిడిసి డైరెక్టర్ నరేందర్ రెడ్డి, కోఆపరేటివ్ మాజీ వైస్ చైర్మన్ రాజలింగం, సంజయ్ రెడ్డి, షేక్ వసీం తదితరులు పాల్గొన్నారు. మీ పక్కన మీ ఎవరిని మీ దున్నపోతును సాగదోలి మా మదన్ మోహన్ గెలిపించుకున్నారు ప్రజలు. నువ్వు ప్రతిదీ ఎల్లారెడ్డి ఏమి అభివృద్ధి చెందిందో అడుగుతున్నావు. మీకు ఒకటే చెప్తున్నాం, మీ దున్నపోతు ఇడిచిపెట్టిన బస్టాండ్ 4.5 కోట్లతో పూర్తి చేసినాం. అందరూ మినీ ట్యాంక్ బండ్ అట్లా ఎల్లారెడ్డిలో మినీ ట్యాంక్ బండ్ తీర్చిదిద్దుతున్న ఘనత మా మదన్ మోహన్ గారిది. 25 కోట్లు నిధులు తెచ్చి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కంప్లీట్ చేసింది. మీరు దళిత బంధు అని చాలు చేసి దళితుల దగ్గర కమిషన్లు తీసుకుంటూ నీ యొక్క సురేందర్ నీ యొక్క దగ్గరున్న వ్యక్తులు చాలా మంది దళితుల దగ్గర 2.5 లక్షలు తీసుకొని దళిత బంధు ఇప్పిస్తామనే ఘనత నీది. మా మహానాయకుడు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు రూపాయి కూడా ఆశించకుండా పేద ప్రజలు ఇంకొకటి ఏమి లేదు, మీరు మాట్లాడే భాష మార్చుకోండి. మదన్ మోహన్ ఎప్పుడు పక్క వాళ్ళని కూడా చెడుగా మాట్లాడాడు. మీరు గమనించలేదేమో, దున్నపోతు 100 సార్లు అన్నారు. అది మీ పక్కనున్న సురేందర్ మాజీ ఎమ్మెల్యే దున్నపోతు. ఎందుకంటే తను చేసిన పనులు ఏం చేసిండో ప్రజలు చూసే ఈ పట్టం మదన్ మోహన్ పెట్టారు. లింగంపేట ఎకరాల భూమి ఎక్కడికి పాయే అన్ని మాట్లాడుకుంటూ ఇప్పుడు వచ్చి ఒక దళిత నాయకునికి అవమానం జరిగింది, నేను లింగంపేటలో వచ్చి గౌరవిస్తా, ఇది కాదు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి K9.